మనం రీసెంట్‌గా చూస్తున్నాం చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. వై? బికాజ్ అంటే చాలామంది చెప్పిందేంటంటే, కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోయాయి. చాలామంది కూడా ఈ కరోనా వ్యాక్సిన్ తర్వాతనే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ అన్నారు. అండ్ దాంతో పాటు ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా పెరిగిపోయాయి. కరోనా బిఫోర్, కరోనా ఆఫ్టర్. అంటే ఇప్పుడు చాలామంది వినే ఉంటాం మనం కూడా నాన్ వెజ్ మంచిగా తీసుకోవాలి. అప్పుడే మనకు కోవిడ్ రాదని. హెవీ కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్ అనేది పెరిగిపోయిందనమాట. అండ్ దాంతో పాటు ఇంకా మన లైఫ్ స్టైల్ అనమాట. అంటే స్మోకింగ్ గానీ, డ్రింకింగ్ గానీ, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇప్పుడు చూసుకుంటే ఒక సర్వే ప్రకారం 20-40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. ఎందుకంటే చాలా మందికి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఈ ఏజ్‌లోనే ఎక్కువుంటది. 20-40 మధ్యలో. అంటే ఫ్యామిలీ గానీ, లైక్ కెరియర్ గానీ, గోల్స్ గానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటి వల్ల స్ట్రెస్ కూడా ఒక ఫ్యాక్టర్ చేస్తాదనమాట. సో, అండ్ దాంతో పాటు ఇప్పుడు చాలా మందికి నైట్రిక్ ఆక్సైడ్ రిప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల కూడా చాలా మందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, మీరు కూడా హెల్తీగా ఉండాలనుకున్న లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలనుకుంటున్నారంటే డీఎం చేయండి, మెసేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్.